హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్ టాప్స్ 360. సక్సెస్ఫుల్గా ఎపిసోడ్ 1లో హెచ్టిటిపి బేసిక్స్ చూసాం. ఎపిసోడ్ 2లో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఎగ్జాక్ట్ ఫార్మాట్ని డీకోడ్ చేసాం. ఇప్పుడు ఎపిసోడ్ 3. ఈరోజు మనం వెబ్ డెవలప్మెంట్లో మోస్ట్ ప్రాక్టికల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం. దోస్ ఆర్ హెచ్టిటిపి హెడర్స్, కేషింగ్ అండ్ రీడైరెక్ట్స్. ఒకసారి ఆలోచించండి, మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. అదే పేజ్ని రెండోసారి రీఫ్రెష్ చేస్తే వెంటనే లోడ్ అయిపోతుంది కదా. ఫస్ట్ టైం కంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇదే కేషింగ్. అలాగే గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు యూఆర్ఎల్‌లో స్పేస్ కనిపించవు కదా. వాటి బదులు %20 లేదా ప్లస్ సింబల్స్ వస్తాయి. దీన్నే యూఆర్ఎల్ ఎన్కోడింగ్ అంటారు. ఇక ఏదైనా వెబ్సైట్ అడ్రస్ మారినప్పుడు మనం ఓల్డ్ యూఆర్ఎల్ ఓపెన్ చేసినా సరే ఆటోమేటిక్‌గా కొత్త వెబ్సైట్‌కి వెళ్ళిపోతుంది కదా. దీన్ని రీడైరెక్ట్స్ అంటారు. ఈరోజు ఈ సూపర్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్నిటిని చాలా డీటెయిల్డ్‌గా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్‌తో చూద్దాం. రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అసలు హెచ్టిటిపి హెడర్స్ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే హెడర్స్ అంటే రిక్వెస్ట్ లేదా రెస్పాన్స్తో పాటు బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆర్ మెటాడాటా. ఒక రియల్ వరల్డ్ అనాలజీ తీసుకుంటే మనం ఎవరికైనా ఒక కొరియర్ పార్సల్ పంపినప్పుడు ఆ బాక్స్ పైన కొన్ని లేబుల్స్ అంటేస్తాం కదా, హ్యాండిల్ విత్ కేర్ ఆర్ కీప్ రిఫ్రిజరేటెడ్ అని. అలాగే హెచ్టిపి మెసేజ్ పైన ఉండే లేబుల్స్ లాగే ఈ హెడర్స్ పనిచేస్తాయి. దీని ఫార్మాట్ చాలా సింపుల్. హెడర్ నేమ్, వాల్యూ అని ఉంటుంది. స్క్రీన్ మీద ఉన్న ఎగ్జాంపుల్స్ చూడండి. హోస్ట్ www.youtube.com, ఇది ఏ సర్వర్కి వెళ్ళాలో చెప్తుంది. కంటెంట్ టైప్ application/json, బాడీలో ఉన్న డేటాని ఏ ఫార్మాట్లో ఉందో చెప్తుంది. కేష్ కంట్రోల్, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 3600, ఈ డేటాని ఎంతసేపు స్టోర్ చేసుకోవాలో చెప్తుంది. ఆథరైజేషన్, బ్యారర్ టోకెన్, ఇది సెక్యూరిటీ అండ్ లాగిన్ వెరిఫికేషన్ కోసం వాడే టోకెన్. హెడర్స్ని మనం మెయిన్గా 4 టైప్స్గా చూడొచ్చు. రిక్వెస్ట్ హెడర్స్, రెస్పాన్స్ హెడర్స్, రిప్రజెంటేషన్ హెడర్స్ అండ్ కేషింగ్ హెడర్స్. ఇక్కడ మెయిన్ ఇన్సైట్ ఏంటంటే బ్రౌజర్ లేదా సర్వర్ మెయిన్ కంటెంట్ని చదవడం స్టార్ట్ చేయడానికి ముందే ఈ హెడర్స్ని చదివి రూల్స్ అన్నింటినీ అర్థం చేసుకుంటాయి. అంటే మెసేజ్కి ముందు వచ్చే ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఇప్పుడు మనం డైలీ లైఫ్లో ప్రతి వెబ్సైట్లోనూ ఖచ్చితంగా చూసే 6 మోస్ట్ ఇంపార్టెంట్ హెచ్టిటిపి హెడర్స్ గురించి మాట్లాడుకుందాం. హోస్ట్ హెడర్, ఇది ఒక రిక్వెస్ట్ హెడర్, అంటే క్లయింట్ పంపిస్తుంది. ఒకే సర్వర్లో మల్టిపుల్ వెబ్సైట్స్ రన్ అవుతుండొచ్చు, కాబట్టి మనకు ఖచ్చితంగా ఏ వెబ్సైట్ కావాలో ఈ హోస్ట్ హెడర్ సర్వర్ చెప్తుంది. ఇది లేకపోతే సర్వర్ కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కంటెంట్ టైప్. ఇది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ రెండింటిలోనూ వస్తుంది. బాడీలో ఉన్న డేటా ఏ ఫార్మాట్లో ఉందో చెప్తుంది. application/json అంటే జేసన్ డేటా అని, text/html అంటే వెబ్సైట్ పేజీ అని, image/png అంటే ఇమేజ్ అని సర్వర్కి ముందే హింట్ ఇస్తుంది. యాక్సెప్ట్ హెడర్, ఇది క్లయింట్ పంపిస్తుంది. నాకు ఫలానా జేసన్ లేదా హెచ్టిఎంఎల్ ఫార్మాట్లోనే డేటా పంపించు అని సర్వర్కి తన ప్రిఫరెన్స్ చెప్తుంది. నెక్స్ట్ ఆథరైజేషన్, మీరు ఏదైనా యాప్లో లాగిన్ అయ్యాక సర్వర్ తన సెక్యూర్ టోకెన్ ఇస్తుంది. ఆ తర్వాత మీరు చేసే ప్రతి రిక్వెస్ట్లోనూ ఈ హెడర్ ద్వారా ఆ టోకెన్ని పంపుతారు. సర్వర్ దాన్ని చూసి ఓకే, ఈ పర్సన్ ఆల్రెడీ లాగిన్ అయ్యాడు, యాక్సెస్ ఇవ్వచ్చు అని వెరిఫై చేస్తుంది. యూజర్ ఏజెంట్, ఇది మీ బ్రౌజర్ లేదా మొబైల్ యొక్క ఐడెంటిటీ కార్డ్ లాంటిది. మీరు క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా, సఫారీ వాడుతున్నారా, లేక మొబైల్ యాప్ వాడుతున్నారా అనేది సర్వర్కి దీనివల్ల తెలుస్తుంది. ఫైనల్లీ కేష్ కంట్రోల్, ఇది చాలా పవర్ఫుల్ హెడర్. ఈ డేటాని బ్రౌజర్లో ఎంతసేపు సేవ్ చేయాలి, ఎవరు సేవ్ చేయాలి అనే రూల్స్ని ఇది డిసైడ్ చేస్తుంది. దీని గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అసలు కేషింగ్ ఎందుకు చేయాలి, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు రోజు ఒక న్యూస్ వెబ్సైట్ ఓపెన్ చేసి చదువుతారు అనుకోండి. ఆ వెబ్సైట్లో ఉండే లోగో, సిఎస్ఎస్ ఫైల్స్, జావా స్క్రిప్ట్ ఫైల్స్ ప్రతిరోజు మారవు కదా, సేమ్ ఉంటాయి. ఇప్పుడు వితౌట్ కేషింగ్ అంటే మీరు ప్రతిసారి ఆ పేజీని ఓపెన్ చేసినప్పుడల్లా సేమ్ లోగోని, సేమ్ ఫైల్స్ని మళ్ళీ మళ్ళీ సర్వర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. దీనివల్ల టైం వేస్ట్, ఇంటర్నెట్ డేటా వేస్ట్, సర్వర్పై కూడా లోడ్ పెరుగుతుంది. అదే విత్ కేషింగ్ అయితే ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఆ ఫైల్స్ని డౌన్లోడ్ చేసి బ్రౌజర్ తన లోకల్ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. రెండోసారి మీరు వెళ్ళినప్పుడు సర్వర్ ద్వారా వెళ్లకుండా డైరెక్ట్గా లోకల్ స్టోరేజ్ నుండి లోడ్ చేస్తుంది. సో పేజ్ సూపర్ ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. రియల్ వరల్డ్ నెంబర్స్ చూస్తే కేషింగ్ వల్ల సర్వర్ లోడ్ 60% తగ్గుతుంది. పేజ్ లోడ్ స్పీడ్ 3 టైమ్స్ పెరుగుతుంది. అండ్ బ్యాండ్విడ్త్ దాదాపు 80% సేవ్ అవుతుంది. అందుకే గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ అగ్రెసివ్ కేషింగ్ని వాడుతుంటాయి. కేషింగ్ని కంట్రోల్ చేయడానికి మెయిన్గా 3 ఇంపార్టెంట్ హెడర్స్ ఉన్నాయి. మొదటిది అండ్ మోస్ట్ పవర్ఫుల్ కేష్ కంట్రోల్ హెడర్. ఇందులో 3 కీ వాల్యూస్ ఉంటాయి. మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 3600, అంటే ఈ ఫైల్ని ఒక గంట పాటు, అంటే 3600 సెకండ్స్ కేసులో ఉంచుకో అని అర్థం. నో స్టోర్,
అంటే ఈ డేటాని అసలు కేష్ చేయకూడదు. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, పర్సనల్ ప్రొఫైల్స్ లాంటివి సెన్సిటివ్ డేటాకి ఇది వాడతారు. నో కేష్. కేష్ చేయి, కానీ వాడే ముందు ఒకసారి సర్వర్‌ని అడిగి కన్ఫర్మ్ చేసుకో అని అర్థం. పబ్లిక్. ఎవరైనా, ఈవెన్ సీడీఎన్ సర్వర్స్ కూడా దీన్ని క్యాష్ చేయొచ్చు. సెకండ్ వన్ ఈస్ లాస్ట్ మోడిఫైడ్ అండ్ ఇఫ్ మోడిఫైడ్ సిన్స్ కాంబినేషన్. సర్వర్ ఫస్ట్ టైం రెస్పాన్స్ పంపినప్పుడు లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఇస్తుంది. నెక్స్ట్ టైం క్లయింట్ అడిగేటప్పుడు ఇఫ్ మోడిఫైడ్ సిన్స్ డేట్ అని అడుగుతుంది. సర్వర్ చెక్ చేసి ఒకవేళ డేటా మారకపోతే బాడీ లేకుండా కేవలం 304 నాట్ మోడిఫైడ్ అనే కోడ్ పంపుతుంది. దీనివల్ల ఇంటర్నెట్ డేటా అస్సలు వేస్ట్ అవ్వదు. థర్డ్ వన్ ఈస్ ఈ ట్యాగ్ అండ్ ఇఫ్ నన్ మ్యాచ్ కాంబినేషన్. ఈ ట్యాగ్ అంటే ఫైల్ కంటెంట్కి ఇచ్చే ఒక యూనిక్ ఫింగర్ ప్రింట్. ఫైల్ మారితే ఈ ఫింగర్ ప్రింట్ కూడా మారిపోతుంది. నెక్స్ట్ టైం రిక్వెస్ట్లో క్లయింట్ ఇఫ్ నన్ మ్యాచ్ ఈ ట్యాగ్ అని పంపినప్పుడు సర్వర్ మ్యాచ్ చేసి ఒకవేళ మారకపోతే మళ్ళీ 304 కోడ్ని రిటర్న్ చేస్తుంది. డేటా కాంబినేషన్ కంటే ఈ ట్యాగ్ చాలా ఎక్యురేట్గా పనిచేస్తుంది. ఇప్పుడు యూఆర్ఎల్ ఎన్కోడింగ్ గురించి చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇది పుట్టింది. ప్రాబ్లం ఏంటంటే యూఆర్ఎల్‌లో స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేయము. ఎందుకంటే యూఆర్ఎల్ ఒక స్పెసిఫిక్ స్టాండర్డ్ ఫార్మాట్‌ని ఫాలో అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు గూగుల్‌లో హెలో వరల్డ్ స్పేస్ అండ్ స్పేస్ హెచ్‌టిటిపి అని సెర్చ్ చేశారు అనుకోండి. బ్రౌజర్ దాన్ని యూఆర్ఎల్‌లో అలాగే పెట్టదు. దానికి బదులు పర్సెంట్ ఎన్కోడింగ్‌ని వాడుతుంది. స్పేస్‌కి బదులు %20 లేదా క్వెరీ స్ట్రింగ్ ప్లస్ సింబల్‌తో వస్తుంది. ఎండ్‌కి బదులు %26 అని వస్తుంది. క్వెషన్ మార్క్‌కి బదులు %3f అని వస్తుంది. సో, యాక్చువల్ యూఆర్ఎల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా మారుతుందంటే క్యూ ఈక్వల్ టు హెలో %20 వరల్డ్ %20 %26 %20 హెచ్‌టిటిపిగా మారుతుంది. ఇప్పుడు హెచ్‌టిటిపి రీడైరెక్ట్స్ అంటే ఒక సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌తో చూద్దాం. మీరు ఒక షాప్‌కి వెళ్లారు. కానీ ఆ షాప్ డోర్ మీద మేము పక్క వీధిలో షాప్ నంబర్ 5కి షిఫ్ట్ అయ్యాము అని బోర్డ్ ఉంది. అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా కొత్త అడ్రస్‌కి వెళ్తారు కదా! ఎగ్జాక్ట్‌గా హెచ్‌టిటిపి రీడైరెక్టర్ కూడా అంతే. సర్వర్ క్లయింట్‌కి నువ్వు అడిగిన లింక్ ఇక్కడ లేదు. ఆ కొత్త లింక్‌కి వెళ్ళు అని చెప్తుంది. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన రీడైరెక్ట్ కోడ్స్ ఇవే. 301 మూవ్డ్ పర్మనెంట్‌లీ. ఓల్డ్ యూఆర్ఎల్ శాశ్వతంగా కొత్త యూఆర్ఎల్‌కి మారిపోయింది. లైక్ హెచ్‌టిటిపి నుండి హెచ్‌టిటిపిఎస్‌కి మారినప్పుడు బ్రౌజర్ అండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ ఈ చేంజ్‌ని పర్మనెంట్‌గా గుర్తుపెట్టుకుంటాయి. 302 ఫౌండ్ టెంపరరీ. ఇది తాత్కాలికమైన రీడైరెక్ట్. కానీ ఓల్డ్ బ్రౌజర్‌లో దీనివల్ల కొన్ని ఇష్యూస్ వస్తాయి. 303 సీ అదర్. ముఖ్యంగా ఫార్మ్ సబ్మిట్ ఆర్ పోస్ట్ రిక్వెస్ట్ చేశాక యూజర్‌ని సక్సెస్ పేజీకి పంపించడానికి దీన్ని వాడతారు. 307 టెంపరరీ రీడైరెక్ట్. ఇది 302 లాంటిదే. కానీ హెచ్‌టిటిపి మెథడ్‌ని మార్చదు. పోస్ట్ రిక్వెస్ట్‌ని పోస్ట్‌గానే ఉంచుతుంది. సర్వర్ మెయింటెనెన్స్‌లో ఉన్నప్పుడు ఇది వాడుకుంటారు. 308 పర్మనెంట్ రీడైరెక్ట్. ఇది 301 లాంటిదే. కానీ మెథడ్‌ని ప్రిజర్వ్ చేస్తుంది. పోస్ట్‌ని పోస్ట్‌గానే ఉంచుతుంది. 304 నాట్ మోడిఫైడ్. ఇది యాక్చువల్‌గా రీడైరెక్ట్ కాదు. కానీ 3 సిరీస్‌లో ఉంటుంది. మన కేస్ వ్యాలిడ్‌గా ఉంది. కొత్త డేటా డౌన్‌లోడ్ చేయక్కర్లేదు అని సర్వర్ బ్రౌజర్‌కి చెప్పే కోడ్. బ్యాండ్‌విడ్త్ 100% సేవ్. నౌ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ కంటెంట్ నెగోషియేషన్. ఇది చాలా స్మార్ట్ కాన్సెప్ట్. ఒక రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు వెయిటర్ వచ్చి ఆర్డర్ అడుగుతాడు కదా! మీరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ కావాలి, స్పైసీగా ఉండాలి అని మీ ప్రిఫరెన్స్ మీరు చెప్తారు. వెయిటర్ దాన్ని బట్టి మీకు బెస్ట్ మ్యాచ్‌ని తీసుకొస్తాడు. ఎగ్జాక్ట్‌గా హెచ్‌టిటిపి కంటెంట్ నెగోషియేషన్ కూడా అంతే. ఒకే యూఆర్ఎల్ నుంచి డిఫరెంట్ క్లయింట్స్‌కి వాళ్ళకి కావాల్సిన ఫార్మాట్‌లో డేటాని సర్వర్ రిటర్న్ చేయగలదు. దానికి హెడర్స్ హెల్ప్ అవుతాయి. యాక్సెప్ట్ హెడర్. నాకు ఈ ఫార్మాట్‌లోనే డేటా కావాలి అని చెప్తుంది. యాక్సెప్ట్. అప్లికేషన్/జేసన్ అని పంపితే సర్వర్ జేసన్ ఇస్తుంది. అదే టెక్స్ట్/హెచ్‌టిఎంఎల్ అని పంపితే వెబ్ పేజీని ఇస్తుంది. యాక్సెప్ట్ లాంగ్వేజ్. నాకు ఈ లాంగ్వేజ్‌లోనే కంటెంట్ కావాలి అని చెప్తుంది. ఎగ్జాంపుల్ టీఈ, ఈఎన్ క్యూ ఈక్వల్ టు 0.8 అని ఉంటే తెలుగు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇంగ్లీష్ సెకండ్ ప్రిఫరెన్స్ అని అర్థం. ఇక్కడ క్యూ ఈక్వల్ టు 0.8 అంటే క్వాలిటీ వెయిట్ లేదా ప్రయారిటీ అనమాట. సర్వర్‌లో తెలుగు కంటెంట్ ఉంటే తెలుగు పంపుతుంది. లేదంటే ఇంగ్లీష్ పంపుతుంది. యాక్సెప్ట్ ఎన్కోడింగ్. నాకు డేటాని కంప్రెస్ చేసి పంపించు. నేను డీకంప్రెస్ చేసుకుంటాను అని బ్రౌజర్ సర్వర్‌కి చెప్తుంది. లైక్ జీజిప్ లేదా బీఆర్. దీనివల్ల 1 ఎంబీ డేటా పెద్ద ఫైల్ సైజ్ కాస్త 200 కేబీకి తగ్గిపోతుంది. డేటా ట్రాన్స్‌ఫర్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. ఎపిసోడ్ 3 కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఒక చిన్న క్విజ్ టైం. వీడియోని ఒక నిమిషం పాజ్ చేసి ఆన్సర్స్ ట్రై చేయండి. క్వెషన్ 1 కేష్ కంట్రోల్, నో స్టోర్ అంటే ఏంటి? ఈ డేటాని బ్రౌజర్ లేదా ఎక్కడ అసలు కేష్ చేయకూడదు. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్‌కి ఇది వాడతారు. క్వెషన్ నంబర్ 2
యూఆర్ఎల్లో స్పేస్ ఎలా ఎన్కోడ్ అవుతుంది? ఆన్సర్ ఈస్ %20గా లేదా కోరీ స్ట్రింగ్స్ ప్లస్ సింబల్గా ఎన్కోడ్ అవుతుంది. క్వశ్చన్ 3 ఈస్ 301 రీడైరెక్ట్ పర్మనెంటా టెంపరరీయా? ఎస్, దిస్ ఈజ్ మూవ్డ్ పర్మనెంట్లీ. బ్రౌజర్ దీన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాయి. క్వశ్చన్ 4, క్లయింట్కి ఏ ఫార్మాట్లో డేటా కావాలో సర్వర్కి చెప్పే హెడర్ ఏది? ఆన్సర్ ఈజ్ యాక్సెప్ట్ హెడర్. ఇది కంటెంట్ నెగోషియేషన్లో క్లయింట్ పంపే హెడర్. మీ ఆన్సర్స్ ఎన్ని కరెక్ట్ అయ్యాయో కింద కామెంట్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం 5 పవర్ఫుల్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. హెచ్టిటిపి హెడర్స్, ఇవి మెసేజ్కి అదనపు సమాచారాన్ని ఇచ్చే కీ వాల్యూ పేర్స్. కేషింగ్, బ్రౌజర్లో ఫైల్స్ని లోకల్గా సేవ్ చేసి వెబ్సైట్ స్పీడ్ని పెంచే టెక్నిక్. ఇందులో 304 నాట్ మాడిఫైడ్ కోడ్ చాలా ముఖ్యం. యూఆర్ఎల్ ఎన్కోడింగ్, యూఆర్ఎల్లో డైరెక్ట్గా ఉండలేని స్పేసెస్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ని %20 లాంటి సేఫ్ ఫార్మాట్లోకి మార్చడం. రీడైరెక్ట్స్, 3 సిరీస్ కోడ్స్ ద్వారా యూజర్స్ని పాత లింక్ నుంచి కొత్త లొకేషన్కి పంపించడం. ఇందులో 301 ఈజ్ పర్మనెంట్, 307 ఈజ్ టెంపరరీ. కంటెంట్ నెగోషియేషన్, యాక్సెప్ట్ హెడర్స్ ద్వారా క్లయింట్కు తనకు నచ్చిన ఫార్మాట్లో, లాంగ్వేజ్లో మరియు కంప్రెషన్లో డేటాని సర్వర్ నుంచి పొందడం. ఈరోజు హోంవర్క్ చాలా ఫన్గా అండ్ ప్రాక్టికల్గా ఉంటుంది. ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి F12 ప్రెస్ చేసి నెట్వర్క్ ట్యాబ్ను ఓపెన్ చేయండి. అక్కడ ఏదైనా ఒక రిక్వెస్ట్ని క్లిక్ చేసి హెడర్స్ సెక్షన్లో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ని గమనించండి. అందులో కంటెంట్ టైప్, కేస్ కంట్రోల్, ఈ ట్యాగ్ ఆర్ లాస్ట్ మాడిఫైడ్ లాంటి హెడర్స్ ఉన్నాయో లేదో చూడండి. పేజీని ఒకసారి రీఫ్రెష్ చేసి అక్కడ 304 నాట్ మాడిఫైడ్ అని వచ్చే రిక్వెస్ట్ ఏమైనా ఉన్నాయో లేదో చూడండి. ఉంటే అక్కడ కేషింగ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని అర్థం. గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసి యూఆర్ఎల్ బార్లో స్పేసెస్ ఎలా %20గా ఆర్ ప్లస్గా మారాయో గమనించండి. దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి కింద కామెంట్స్లో HTTP3 కంప్లీట్ అని టైప్ చేయండి. నేను ప్రతి కామెంట్ని పర్సనల్గా చదువుతా. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సాఫ్ట్ టాప్స్ 360కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్ 4లో మనం వెబ్ సెక్యూరిటీ అంటే ఆథెంటికేషన్, HTTPS, HTTP2 అండ్ HTTP3 గురించి డీప్ డైవ్ చేయబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్, మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. బై.